పశ్చిమ ప్రాంత జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టును పాలకులు మరచి ఈ పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని తక్షణమే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి పశ్చిమ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య భవన్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కోసం యుద్ధ ప్రాతిపదికన 2,000 కోట్ల రూపాయలను మంజూరు చేసి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని, నిర్వాసితులకు R&R ప్యాకేజీ నిధులను అందించాలని, వెలుగొండ ప్రాజెక్టు కోసం 17వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు కాసిం, వెంకట్రెడ్డి, పలు యూనియన్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు ప్రారంభించి 30 సంవత్సరాలు అవుతున్నది. 1996లో ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉమ్మడి రాష్ట్రంలోనే వెలుగొండ ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడం జరిగింది. 1996లో 30 సంవత్సరాలు గడుస్తుంది. ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈనాడు గత ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోటి వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ వెలుగొండ ప్రాజెక్టుకి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా సాధించాం. ఈ వెలుగొండ ప్రాజెక్టుకి సుబ్బయ్య గారి పేరు, పోల సుబ్బయ్య గారి పేరుని నామకరణం చేయమని కోరితే సుబ్బయ్య గారి పేరుతోటి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా దాన్ని నామకరణం చేశారు. ప్రాజెక్టు చాలా వరకు సుమారు 60% పైన కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తయి. ఆ తదనంతర కాలము 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు నేను ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి 2019 వరకు ఈ ప్రాజెక్టుని చాలా స్లోగా, చాలా నత్తనడక నడిచింది. ఆ తదనంతర కాలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 2019 ఎన్నికల్లో ఈ ప్రాంతం పర్యటించి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాను, మా నాన్నగారు ఈ ప్రాజెక్టుని ప్రారంభించారు, నేను దాన్ని పూర్తి చేస్తానని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ప్రజానీకానికి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన మేరకు ఆయన ప్రాజెక్టుని ఏమాత్రం నడపలేదు. ప్రాజెక్టుని 2021కి పూర్తి చేస్తా అన్నాడు, 22కి పూర్తి చేస్తా అన్నాడు. 23 అయితే మార్కాపురంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో నేను 2024కి ప్రాజెక్టును పూర్తి చేసి ఓట్లు అడగడానికి వస్తాను ప్రజల దగ్గరికి, ఈ ప్రాంత ప్రజల దగ్గరికి అని మరొకసారి ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ 2024 ప్రాజెక్టు పూర్తి కాలేదు. పూర్తి కాని సందర్భంలో కూడా ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది, జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి శిలాఫలకం వేసి ఆయన మళ్ళీ తిరిగి ఎన్నికల్లోకి వెళ్ళాడు. ఎన్నికల ఫలితాలు ఆయనకు ప్రతికూలంగా వచ్చినాయి. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. తిరిగి 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. 2024 అక్టోబర్ మాసంలో సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ మార్కాపురంలోనే మేము పెద్ద రౌండ్ టేబుల్ సమావేశాన్ని, అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి రామకృష్ణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య గారు, అనేక మంది నాయకులు దాంట్లో పాల్గొన్నారు. ఆ తదనంతరం మేము మంత్రి గారిని, నిమ్మల రామానాయుడు గారిని కలిసాం, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కలిసాం. కలిసిన సందర్భంలో మీరు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించండి, ప్రస్తుతం ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితిని మీరు పరిశీలించండి, వెలుగొండ ప్రాజెక్టుకి అవసరమైన నిధులు కేటాయించండి అని చెప్పి మేము ఆయన కోరాం. మేము కోరిన వెంటనే 15-20 రోజుల్లోనే ఆయన వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు, వచ్చారు, తిరిగారు. ఇక్కడ మార్కాపురం మనకు ఎదురుగా ఉండే సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ పెట్టి మేము 2026కి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. 2024లో పెట్టిన బడ్జెట్లో, తాత్కాలిక 6 నెలల బడ్జెట్లో 3,394 కోట్లు మాత్రమే ప్రాజెక్టుకి కేటాయించడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈనాడున్న పరిస్థితుల్లో సుమారు 4,000 కోట్ల రూపాయలు అవసరమైతే 2024-25 బడ్జెట్లో పూర్తి స్థాయి బడ్జెట్ని కేటాయిస్తే
ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి అనుకున్న మేరకు 2026లో ప్రాజెక్టు ప్రారంభం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ తాత్కాలిక బడ్జెట్లో మధ్యంతర బడ్జెట్లో 394 కోట్లు కేటాయించారు. మళ్ళీ రేపు 24 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి ఇది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు పరిస్థితి ఇప్పుడు మనకు ప్రస్తుతం కనపడతా ఉంది. కాబట్టి మేము వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం